ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్ములను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో అనేకుల యొక్క క్షేమం కొరకై, మా అక్కర్ల కొరకై ప్రార్థించేటువంటి భాగ్యము మీరు అనుగ్రహించబోతున్న నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. వాతావరణము కొంత అననుకూలం ఉన్నప్పటికీ నీ బిడ్డలైన వారిని సన్నిధికి నడిపించారు. వారిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మీరు ఎంతో నెమ్మది ఇచ్చారు. ఎండవేయడం నుండి అనుగ్రహించిన ఈ ఉపశమనం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గత వారం అంతా కూడా మీ అద్భుతమైన సహాయము మీరు మాకు దయచేశారు. మీ కొందనములు. ఆదివారం ప్రభుదిన పరిచర్లో సహాయపడుతూ వచ్చారు. సాయంత్రకాల సమయంలో కృతజ్ఞతా కుడికలో మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి, ఆ సమయాలను బట్టి మీ కొందనములు. చుట్టూ ఎంతో అననుకూలమైన వాతావరణం, వర్షం అయితే మాకు మంచి తేటైన వాతావరణం ఇచ్చారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. శుభ్రణ పక్షంగా నీ ఉన్నతమైన ఉద్దేశము అనాది కాలం నుండి మీరు నెరవేరుస్తున్న నీ ప్రేమంతటిని బట్టి నీ కొందనములు. సీవనంలో కూడా సహాయపడుతూ వచ్చారు. ఇద్దరు ముగ్గురుగా కూడినప్పటికీ ఆ పరిచయం మీరు గణపరిచిన దాన్ని బట్టి కూడా మీ కొందనములు. నూతనమైన ఆత్మలు సీవనంలో అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతుంది ప్రభు చూపిస్తారు. మెటుకు ఈ దినమంతా కూడా మీ సహాయం దయచేస్తారండి. ప్రార్థన కూడి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తుంది. ఈ పని బహు గొప్పది. అల్పుడును, అయోగ్యను, ఏ మంచి లేని వాడను, నేను ఈ పనిని చేయలేను. మీ రక్తంతో నన్ను కడిగి నీ పునరుద్ధాన శక్తి అనుగ్రహించి నీ పరిచర్య చేయడం సహాయపడు. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును. ఆ బలము మీరై ఉండి, నా బలము నా బలమా, యెహోవా నా బలమా అని కీర్తనకారుడు ఎలా సెలవిచ్చినాడు. మీరు ఆ బలముగా ఉన్న దాని కొరకు మీ కొందనములు. మేము మరి నీ యొక్క నామమును గణపరచుట్లో, నీ యొక్క కార్యములు చేయట్లో మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. పాటలు పాడే సమయం దీవెనకరంగా ఉంచుతారండి. వాక్య ధ్యాన సమయం దీవెనకరంగా ఉంచుతారండి. ప్రార్థనా సమయం కూడా దేవునికరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సమస్తము మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. శ్రీని పని మీద తడిపిలుడు వెళ్ళాడు, వాడికి సహాయపడుతారండి. ప్రతి కీడు నుంచి తప్పించి క్షేమం అనుగ్రహించి మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ ఘనమైన నామం కొరకై నీ పాదమును ఆశ్రయిస్తూ సమస్తం మేలుకరంగా, దేవునికరంగా ప్రాముఖ్యంగా సాయంత్రము బిడ్డల హైదరాబాద్ ప్రయాణం టికెట్స్ కన్ఫర్మ్ అవడానికి సహాయపడుతారండి. చక్కగా ప్రయాణం జరుగుడు కృపను గ్రహిస్తున్నాను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 394, పాత పుస్తకాల్లో 391. 394, 391. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, యేసు ప్రభువే నీకు
రక్షణ నేర్చును. మృతి పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృతి పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమేచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమేచ్చును. ప్రాణముల్ ఆ శిలువపై నీ బలిగా నీడెనిన్. ప్రాణముల్ ఆ శిలువపై నీ బలిగా నీడెనిన్. కొనేగదా మారతువా యేసుని ప్రేమను మారువకు. మారతువా యేసుని ప్రేమను మారువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. గ్రహింప సఖ్యము కానివే నీకై సిద్ధపరచెను. గ్రహింప సఖ్యము కానివే నీకై సిద్ధపరచెను. ప్రాణముల్ ఆ శిలువపై నీ బలిగా నీడెనిన్. కొనేగదా ప్రాణముల్ ఆ శిలువపై నీ బలిగా నీడెనిన్. కొనేగదా పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. యేసు ప్రభువే రక్షణ నేర్చును. మరణ బలము గలవానిన్ నాశనంబు చేసెను. మరణ బలము గలవానిన్ నాశనంబు చేసెను. మరణ భయము లోనున్న వారిని విడిపించెను. మరణ భయము లోనున్న వారిని విడిపించెను. అనముల్ ఆ శిలువపై నీ బలిగా నీడెనిన్. కొనేగదా ప్రాణముల్ ఆ శిలువపై నీ బలిగా నీడెనిన్. కొనేగదా తెరువుము యేసుని
చేర్చుకో హృదయమును తెరుము యేసును చేర్చుకో యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణముల్ సిలువపైని బలిగా నీడేని కొనేగదా ప్రాణముల్ సిలువపైని బలిగా నీడేని కొనేగదా సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే సమాధాన ఇక దేవునితో ఈ క్షణమే యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును దైవ స్వభావంబులో పరిశుద్ధాత్మ నీయందు దైవ స్వభావంబులో పరిశుద్ధాత్మ నీయందు పరలోకపు పిలుపులో పాలివారాల చేసెను పరలోకపు పిలుపులో పాలివారాల చేసెను ప్రాణముల్ సిలువపైని బలిగా నీడేని కొనేగదా ప్రాణముల్ పైని బలిగా నీడేని కొనేగదా పరిశుద్ధుల స్వాస్యములో పాలిబాగ మందుము పరిశుద్ధుల స్వాస్యములో పాలిబాగ మందుము యేసు ప్రభువే రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల చేసెను క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల చేసెను ప్రాణముల్ సిలువపైని
బాలిగా నీడేని కొనేగదా ప్రాణముల్ ఆ సిలువపైని బాలిగా నీడేని కొనేగదా త్వరపడు నీదు భాగమును పొందను త్వరపడు నీదు భాగమును పొందను యేసు ప్రభువే నీకు రక్షణ యేసు ప్రభువే నీకు రక్షణ నీచును పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా యేసు ప్రభువే నీకు రక్షణ యేసు ప్రభువే నీకు రక్షణ నీచును ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును పాట సంఖ్య 558 పాత పుస్తకాలు 547 547 చెట్లు లేని మెట్టలందు నదుల పారాజేయు దేవా చెట్లు లేని మెట్టలందు అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను ఏదేనుగా మార్చువాడా నా హృదయము మార్చుము ఏదేనుగా మార్చువాడా నా హృదయము మార్చుము నా హృదయము మార్చుము
నా హృదయము మార్చుము. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా. చెట్లు లేని తలందు ఎండియున్న లోయలందు దండిగా జీవానది. ఎండియున్న లోయలందు దండిగా జీవానది. మెండుగా ప్రవహింపజేయుము బండ అయినా క్రీస్తును. మెండుగా ప్రవహింపజేయుము బండ అయినా క్రీస్తును. బండ అయినా క్రీస్తును. బండ అయినా క్రీస్తును. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా. చెట్లు లేని గలందు నీటి కాలువ యోరనుండి జీవవృక్షపు టాకుగా యోరనుండి జీవవృక్షపు టాకుగా సాటి మానవ కోటి మధ్యను నిల్పుకొమ్ముని శక్తితో. సాటి మానవ కోటి మధ్యను నిల్పుకొమ్ముని శక్తితో. నిల్పుకొమ్ముని శక్తితో. నిల్పుకొమ్ముని శక్తితో. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా. చెట్లు లేని మెట్టలందు శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి యుంటిని. శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి యుంటిని. ముక్తిదాత సిహోను గిహోను నదుల పారా చేయుము. ముక్తిదాత సిహోను గిహోను నదుల పారా జేయుము. నదుల పారా జేయుము. నదుల పారా జేయుము. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా. చెట్లు లేని తలందు సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడా నైతినే. సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడా నైతినే. ఇంకా హిద్దికెలు పరాతు నదుల పారా జేయుము. ఇంకా పరాతు
నదుల పారా జేయుము, నదుల పారా జేయుము, నదుల పారా జేయుము. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా, చెట్లు లేని మెట్టలందు మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగా నుంటిని, మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగా నుంటిని. పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు నెల నెల, పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు నెల నెల, ఫలింపజేయు నెల నెల, ఫలింపజేయు నెల నెల. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా, చెట్లు లేని మెట్టలందు. పాట సంఖ్య 317, పాత పుస్తకాలు 314, 317, 314. సియోను రాజు వచ్చును, మాదిన్ సిద్ధపడు, సియోను రాజు వచ్చును, మాదిన్ సిద్ధపడు. మితనువుల్ శుద్ధి చేయుడే మీరాజు కోరకే, మితనువుల్ శుద్ధి చేయుడే మీరాజు కోరకే. సియోను రాజు వచ్చును, మాదిన్ సిద్ధపడు, సియోను రాజు వచ్చును, మాదిన్ సిద్ధపడు. లోకస్తులు ప్రశ్నింతురు, మరి మీరాజు ఎవరని, లోకస్తులు ప్రశ్నింతురు, మరి మీరాజు ఎవరని. తన శక్తిని విన్నవారు చూడనా సింతురుగా, తన శక్తిని విన్నవారు చూడనా సింతురుగా. క్రీస్తే మన రాజని ఉత్సాహించేదము, క్రీస్తే మన రాజని
ఉత్సాహించేదము. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. సియోను రాజు మధిన్ సిద్ధపడు. సియోను రాజు వచ్చును మధిన్ సిద్ధపడు. వాహనములు ఎన్నియున్న గార్ధబమును ఎక్కెను. వాహనములు ఎన్నియున్న గార్ధబమును ఎక్కెను. తానే వారి ఇంట నుండును వారిని ఉద్ధరించును. తానే వారి ఇంట నుండును వారిని ఉద్ధరించును. పరీక్షించా ఆయనను చేర్చుకో నీయందు. పరీక్షించా ఆయనను చేర్చుకో నీయందు. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. సియోను రాజు మధిన్ సిద్ధపడు. సియోను రాజు వచ్చును మధిన్ సిద్ధపడు. యేసుని స్వీకరించెడు వారేగుదు రయానతో. యేసుని స్వీకరించెడు వారేగుదు రయానతో. తృణీకరించు వారలు నశింతురు నికంబుగా. తృణీకరించు వారలు నశింతురు నికంబుగా. ప్రాముఖ్యమౌ ప్రశ్న ఇది యోచించి చూచుకో. ప్రాముఖ్యమౌ ప్రశ్న ఇది యోచించి చూచుకో. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును మధిన్ సిద్ధపడు. సియోను రాజు మధిన్ సిద్ధపడు. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభు ఆయనే. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభు ఆయనే. న్యాయవంతుడు ఆయనే మహా
దేవుడు న్యాయవంతుడు ఆయనే, మహాత్ముడైన దేవుడు సదారాజ్యం భయానదే ఆనంద మంధుడి, సదారాజ్యం భయానదే ఆనంద మంధుడి. మీ తనువుల్ శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే. మీ తనువుల్ శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును, మాధిన్ సిద్ధపడు. సియోను రాజు వచ్చును, మాధిన్ సిద్ధపడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 191వ పేజీ. నూతన నిబంధనలో 191వ పేజీ. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. మీ కొందరు పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. స్తుతిస్తారు. ఈ సమయంలో చదవని లేఖన భాగము ద్వారా నాతో మాతో మాట్లాడుతారండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు మీరు తెరవండి. మా ఆలోచన, మా తలంపు, మా ఉద్దేశము అది ఏమంత మంచిది కాదు. కాబట్టి మమ్మల్ని వాటి నుండి విడిపించి మీ శ్రేష్టమైన ఆలోచన విని అంగీకరించి నడుచుటి కొరకాయి, అలాగ నడుచుటి కొరకాయ మమ్మల్ని సిద్ధపరిచి మహిమ తెచ్చు. వచ్చిన వారందరి కొరకాయ నీ కొందరములు కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారి కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మెటుకు మా సమయం దీవెనకరంగా ఉంచుతాం. అనేకుల యొక్క క్షేమము కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారమని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే. ప్రభునందు ప్రేమింటి వారిలారా, భక్తి మానవ జీవితానికి లేదా మనకు దైవభక్తి ఎంతైనా అవసరం. ఈ దైవభక్తిని మనము కలిగి ఉండేటి కొరకై ఏం చేయాలా? సాధకం అంటే ప్రతిదినము కూడా దానిని అభ్యాసము ఏం చేయాలా? చేస్తూ ఉండాలి. ఏం చేస్తారంటే మన జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క సాధకం అనేది మనము మానేసామో అప్పుడు దాని విషయమై మనం అంతగా విజయాన్ని పొందలేం. ఎదుగుతూ ఉన్నారా? రోజు ఒక పని చేస్తూ ఉంటే అదేమవుతుంది? మనకు అభ్యాసము అవుతుంది. అభ్యాసం అయిన తర్వాత దాని విషయమై మనము సరైనటువంటి గ్రహింపు
కలిగిన వారంగా ఉంటాం. దేవభక్తి విషయంలో కూడా, అంటే దైవభక్తి విషయంలో కూడా ఏం చేయాలి? నువ్వు సాధకం. ఎవరు ఎవరు నీకు నీకు నువ్వే. ఇది ప్రాముఖ్యం. దైవభక్తి విషయంలో నీకు నువ్వు ప్రతిదినం ఏం చేయాలా? సాధకం చేయాలా. ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకోవాలా, దినపాఠం చదువుకోవాలా, కొంత వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలా, సంఘం కొరకు, దైవ సేవకుల కుటుంబం కొరకు, సహపాఠి విశ్వాసుల కొరకు, లేదు ఎవరైనా రక్షణలోనికి తేవాలంటే వారి కొరకు ఏం చేయాలా? ఇదంతా సాధకం. ఏం చేయాలా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. మనము ఏదైనా వస్తువు కూడా అంతే. ఏదైనా వస్తువు వాడుతూ ఉన్నాం అనుకోండి, అది ఏమవుద్ది చెప్పండి? ఉదాహరణకు కత్తిపేట ఉంది. కత్తిపేట రోజు వాడతాం, ఎలా ఉంటుంది? పదునుగా ఉంటుంది. తర్వాత ఏదైనా సులువుగా కొన్ని రోజులు వాడతాం మానే ఏమవుద్ది? మొద్దుబారిపోద్ది, బండబారిపోద్ది. ఇప్పుడు అది పనికి సరిగా పనికి రాదు. మళ్ళీ దానికి పదులు పెడితేనే కానీ ఏం చేయదు, మళ్ళీ అది ఉపయోగంలోనికి. అలాగే నీ జీవితంలో కూడా దైవభక్తి విషయమై నీకు నువ్వు ఏం చేయాలి ప్రతిదినము? అంటే ఉదాహరణకు ఇక్కడ ఎంతసేపు సాధన చేస్తాం? ఆదివారం 2-3 గంటలు, బుధవారం 2-3 గంటలు, శుక్రవారం ఒక 2-3, మరి కనమదంతా. అందుకనే నీకు నువ్వే ఏం చేయాలా? సాధకం చేసుకోవాలి. సాధన అంటారు కదా. నీ జీవితంలో ఈ శ్రేష్టమైన సంగతి నేను గ్రహించాల. లోకంలో ఆ సాధకం కొరకై ఎంతో పట్టింపు. నేను మా దేవరపల్లి నుంచి తాళపాలెం వచ్చే క్రమంలో చాగల్లో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. షుగర్ ఫ్యాక్టరీ ఉంటే నిత్యం ఇప్పుడు తీసేశారు. అది నిత్యము జనం ఉండేవారు, నిత్యము జనం. నేను ఒకసారి ఒక ఆయన అడిగాను, ఏమండి ఇది పంట సంవత్సరంతో ఉండదు కదా, 3 నెలలే కదా పంట, తర్వాత అది ఒక 3 నెలల్లో ఆ పంట అంతా అయిపోద్ది కదా, మరి కనమ 6 నెలలు ఏం చేస్తారంటే ఈ 6 నెలలు ఏం చేస్తారంటారంటే ఆ పంటను ఆడి షుగర్ను చేస్తారంట. కనమ 6 నెలలు ఆ ఫ్యాక్టరీని శుభ్రం చేస్తారంట, అలా వదిలేరంట. ప్రతిరోజు ఎవడి యొక్క పని దగ్గర వాడు వచ్చి ఆ ఆడిన రోజు ఏదైతే పని చేశాడో అదే పని దాన్ని శుభ్రం చేయట్లో ఏం చేస్తాడంట. ఎందుకంటే ఒక దినాన్ని మళ్ళీ అది ఆడడానికి ఎలా ఉండాలా? ఫ్యాక్టరీ పనిచేయడానికి రెడీగా ఉండాలా. అట్లాగే దైవభక్తి విషయంలో నువ్వు ప్రతిదినం ఏం చేయాలా? నీ జీవితంలో అది ఉండాలా, ఆ సాధకం ఉండాలా. చూడండి, దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకుంటే నీకు ఉండేటువంటి ఆశీర్వాదం చూడండి. మన జీవితంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని. చాలు, ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ మనుషుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. భూమి మీద లేడు. కానీ ఏముంది భూమి మీద? చనిపోయిన తర్వాత ఆయన పేరు ఏమైపోయింది? మరుగుడిపోద్ది. కానీ ఆయన భార్య అంటా ఉంది, ఆయన ఎట్లాంటోడు? ఆయన లేడు కానీ ఏముందో చెప్పండి, ఆయన అనుసరించిన. ఇప్పుడు ఆయన లేకపోయినా కానీ ఆ భక్తి ఏం చేసింది ఆ వారిని? అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఉన్నంతకాలము భక్తిలో ఏం చేయబడ్డాడు? కొనసాగించబడ్డాడు. కొంతమంది అనుకుంటారు వీళ్ళకి పనేం లేదు, అతమాను బైబిల్ పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నారు, తయారవుతూ ఉన్నారు కదా. అది ఎరగని వారికి. ఎరిగిన వారికి ఏంటంటే ఇక్కడ చెప్పబడతా ఉంది, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చింది ఆమె, వచ్చి అంటుంది, నా పెనిమిటి అందరు ప్రవక్తల శిష్యులు ఒకని భార్య, నీ దాసుని నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకేం చేసింది?
తెలిసి ఆ భక్తి ఏం చేసింది ఆయనను, ఆ భక్తి ఆ కుటుంబానికి ఎలా ఉపయోగపడింది కదా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఆ భక్తి ఏం చేసిందంటే వారి ఇంట ఏమని గ్రహించింది, లేమి లేకుండా చేసింది, సమృద్ధి అనుగ్రహించింది. తర్వాత వారికి ఉండేటువంటి సంగతులన్నీ కూడా ఏం చేయబడ్డాయి, తీర్చబడ్డాయి. ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అందుకనే నీతిమంతులు కలిగినది కొంచెమైనను బహుమ బహు బహు బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతులు కలిగినది కొంచెమే. ఎంత ఉంది ఇప్పుడు, ఎంత ఉంది, ఎక్కువ ఉందా కొంచెం ఉందా? ఆ కొంచెమే ఎలా ఉంది, సమృద్ధిలోకి తెచ్చింది. ఏమి రా, నూనె కొండ ఒకటే ఉంది. కానీ ఏముంది వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఆయన విడిచిపెట్టిపోయింది ఏంటంటే భక్తి. ఎంత భక్తి కలిగిన వాడిగా ఉన్నాడో నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఒక దినాన ఈ భక్తిని నువ్వు సాధకం చేస్తే, దైవభక్తి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేస్తే అది నేను ఎలా నిలబడుతుంది అంటే సమృద్ధితో ఏమి లేకపోవచ్చు కానీ సమృద్ధే. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది, ఏ ద్వారము తెరుస్తాడో మనకు తెలియదు. అవుతా ఉన్నావా? ఎన్నో నిదర్శనాలు చూడగలిగాం, వినగలిగాం. అవుతా ఉన్నారా? ఎన్నో నిదర్శనాలు మన దేశంలో కాకుండా ఒక దేశంలో యుద్ధము జరుగుతూ ఉందంట. యుద్ధం జరిగేటప్పుడు పరిస్థితులు చాలా అననుకూలంగా ఉంటాయి. బయటికి రావడానికి ఉండదు. ఒకవేళ వద్దామన్నా ఎక్కడే బాంబు, ఏ గుండు, ఇట్లాంటి ఏ తుపాకీ పేలతో తెలీదు. ఎందుకని సాధ్యమైనంత వరకు లోపలే సమకూర్చుకున్న వారికి బాగానే ఉంటుంది, కానీ ఏమి సమకూర్చుకపోతే కష్టమే కదా. అయితే ఒక ఇంటిలో ఒక నాయనమ్మ మానవుడు నివాసం ఉండి, కొడుకు కోడలు జీవనోపాధి కొరకు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళు రాలేదు. యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఇప్పుడు ఆ యొక్క ఇంటిలో వారికి సరిపడా గ్రాసము కొంత కాలానికి వారు ఉండేటువంటి ఇంట్లో ఆ తిని పదార్థాలు అన్నీ అయిపోయినాయి. అయిపోతే ఇప్పుడు ఈ తల్లి నాయనమ్మ పర్వాలేదు, కానీ కుర్రవాడు ఆకలికి ఏం చేయట్లా, తట్టుకోలేకపోతా ఉంటే ఇప్పుడు బయటికి వెళ్తానికేమో యుద్ధం, లోపలేమో తినడానికి ఏమీ లే. ఇప్పుడు ఈయన ఆకలి అంటా ఉంటే వారు భక్తి కలిగిన వారు, ఆయన చెప్పిందంట, నీకు సండే స్కూల్లో కథలు చెప్పారు కదా, ఏ కథ అయినా గుర్తుందా అంటే గుర్తున్నాయి. ఏ కథ అని చెప్తా ఉన్నాడంట. సంసోన్ కథ చెప్పారు, పేతురు కథ చెప్పారు, ధనవంతుడి కథ చెప్పారు, లాజరు కథ చెప్పాడు, ఏలియా కథ చెప్పారు. ఇప్పుడు మరి ఏలియా కథ ఏలియా కథ ఏంటంటే దేవుడు ఏలియాను ఎలా పోషించాడు, కాకులు. అప్పుడు ఆమె చెప్పిందంట, మరి నిన్ను కూడా దేవుడు ఏం చేయగలడు, పోషించగలంటే మరి ఏం చేయాలా? ఆయన ఏం చేశాడు, నువ్వు అది ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇది చెప్పి ఆమె పక్క గదిలోనికి పోయి ఏం చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ కుర్రోడు బయటికి వెళ్ళడం లేని కారణాన్ని బట్టి ఆ కిటికీ తలుపు తెరిచి అక్కడ కూర్చుని గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? కాకుల చేత ఏలియాకి ఆహారం పంపించావు కదా దేవా, మరి నాకు కూడా పంపించు, నాకేమవుతుంది 2 రోజుల నుంచి ఆకలి అవుతా ఉంది. ఇప్పుడు ఇది ఎవరైనారంటే ఆ బయట పహారా కాస్తున్నటువంటి సైనికుడు అన్నాడంట. ఎవడు? సైనికుడిని, ఏంటా చిన్నపిల్లవాడు స్వరం పడతా ఉందని చెప్పి ఆ కిటికీ దగ్గరికి వస్తే ఈయన చేసే ప్రార్థన ఆయనకి ఏం చేసింది, వినబడింది. అరే ఎంత చక్కగా చేస్తూ ఉన్నాడు అని ఆయన పోయి ఒక నెలకు సరిపడా ఆహార పదార్థాలన్నీ కొనుక్కొని వచ్చి ఇప్పుడు ఆ కిటికీ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడంట, దేవుడు కాకిని పంపించాడు, మీ గుమ్మం దగ్గర ఉందంటున్నాడంట. దేవుడు కాకిని పంపించాడు. ఏ కాకి అది? ఆ దైవభక్తి ఎక్కడున్నా కూడా ఏం చేస్తుంది? 100 మంది ఉంటారు, మాకు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి, దేవుడు ఇన్ని కష్టాలు పెట్టేస్తున్నారు. కష్టం కాదు, కష్టంలో ఏముంటుంది? కష్టంలో ఏముంటుంది? దేవుని ప్రణాళిక
నువ్వు ఎరగక. కష్టం కాదు. అందుకే అంటాడు, శ్రమ కలగమునుపు నేను త్రోవ, ఇప్పుడు నీ మార్గం అనుసరించి. ఆ శ్రమలో ఏమొచ్చింది? గుణపాఠం వచ్చింది. ఇప్పుడు ఆయన అంటాడంట, దేవుడు కాకిని పంపించాడు, గుమ్మం దగ్గర ఉన్న కాకి అంటున్నాడంట కదా. ఏంటి అంటే ఆ దైవభక్తి ఏం చేసిందంటే వారి ఇంట లేమి లేకుండా చేసింది. నీ జీవితంలో అంతే. నువ్వు సాధకం చేస్తేనే. సాధకం లేక మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఏమైపోతా ఉన్నాం, చూడలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఆ శిష్యుడు లేడు, కానీ ఆయన బ్రతికిన బ్రతుకు, ఆ యొక్క భక్తి కలిగిన బ్రతుకు ఏం చేసింది? లాభం చేసిందా, నష్టం చేసిందా? అప్పుడు నీ జీవితంలో ఏం చేయాలా? కొంతమంది అన్నీ కాని పనులే చేస్తారు, కాని పనులే. ఇప్పుడు వారికి ఏమున్నదంటే భక్తి ఉండదు. కానీ ఒక దినాన ఈ లోకంలో ఏదైనా నువ్వు చేయొచ్చు, కానీ తద్వారా నువ్వేమి మేలు. కానీ భక్తి కలిగినటువంటి జీవితం చూస్తే ఏమీ లేకపోయినా ఏముండదు చెప్పండి? ఏముంది వారింట? సమృద్ధి ఉందా లేదా? ఆ కొండలు ఇంకా ఉన్నాయంటే మీకు అదంతా తెలుసు కాబట్టి టూకీగా చెప్తా ఉన్నాను. ఏమంటుంది? ఇంకా ఉన్నాయా అన్నారు. ఇంకేమీ, అన్నీ నిండిపోయినాయి, అన్నీ నిండిపోయినాయి. అప్పు తీర్చబడింది. వాళ్ళ బ్రతకడానికి కావాల్సిన పైకి వారికి ఏం చేయబడింది? ఇదంతా దేని బట్టి? ఆయన దైవభక్తి సాధకము. చూడండి, ఇంకా ముందు చూస్తాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. రాజులు 2:4-9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని. కాగా ఏమని రాయబడింది? అతడు తన పెనిమిటిని చూచి, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని. ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది చెప్పాలి? ప్రవక్తల శిష్యులు ఒకరి దగ్గర ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా దగ్గర ఏముంది చెప్పండి? ఆవిడ ఏం చూసింది? ఇది చూసే కూడా ఉంటారు. కొంతమంది డబ్బు చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంత ఆస్తుందో చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంత భక్తిపరుడో కదా. పెళ్ళప్పుడు అన్నీ చెప్తారు, చెప్పిన తర్వాత చివరి చెప్తారు. ఏమని? మారు మనసు పొంది ఉండాలండి, బాప్తిసం తీసుకోవాలండి కదా. ముందేం చెప్తారు? అన్నీ చెప్తారు. డబ్బులు ఉన్నాయా, ఉద్యోగం ఉందా, పొలం ఉందా, ఇల్లు ఉందా, ఇవన్నీ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? మారు మనసు పొందాడా? ఇది ముందుంటే ఎక్కడ పోయినా ఏముంటుంది? ఏమి లేకపోయినా ఇది ఉందనుకోండి, చక్కగా ఉంటుంది జీవితం. ఏది? మారు మనసు లేకుండా అన్నీ ఉన్నా కానీ వాడితే ఎలా ఉండదు జీవితం? సరిగా ఉండదు. మారు మనసు లేకుండా ఎన్ని ఉన్నవి అదే. మారు మనసు ఉండి ఏమి లేకపోయినా ఎలా ఉంటుంది జీవితం? ఎంత చక్కగా ఉంటుందో. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? నమ్మకంగా, యథార్థంగా కదా, ప్రేమగా. ఇప్పుడు ఎలీషా దగ్గర ఏముంది చెప్పండి? భక్తి. ఇప్పుడు ఆ భక్తి ఆయన ఏం చేసింది? భక్తి గల దైవజనుడిని నేను. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు నివసించడానికి మనం ఏం కడతాం? ఒక గది. ప్రభునందు ప్రేమింటి వారలారా, మన జీవితంలో ఈ భక్తి ఒక దినాన మనకేం సిద్ధపరుస్తుంది? నిత్య రాజ్యం. ఎలీషాకు భూమి మీద ఒక గదిని సిద్ధపరిచింది ఆ షూనేమీరాలు. దానిలో మంచము, బల్ల, పీట, దీపవృక్షం అన్నీ పెట్టింది కదా. మన జీవితంలో కూడా నీ భక్తి దేవుడు చూడగల. మనుషుల కంటే దేవుడు చూచాడు అనుకో, ఒక దినాన్ని నీ కొరకు ఏముంటుంది చెప్పండి? ఒక శ్రేష్టమైన బంగారపు ఇల్లు.
కాకపోతే భూమి మీద ఉండగా ఆ భక్తి గల జీవితం కొరకై ఏం చేయాలా? సాధకం చేయాలి. మొదటిది ఆ భక్తి వారి ఇంట సమృద్ధి అనుగ్రహించి లేమి లేకుండా చేసింది. రెండవది భక్తి ఏం చేసింది? ఆయనకు ఒక నివాసమును ఏం చేసింది? ఏర్పడ. మన జీవితం కూడా అంతే. ఒక దినాన్న అక్కడ నివాసం ఉండాలి. మనం అక్కడ నివాసం ఉండాలంటే ఏముంటే అక్కడ నివాసం దొరుకుద్ది? ఏముంటే నివాసం దొరికింది భూమి మీద ఎలీషాకి? చెప్పాలి. ఏముంటే దొరికింది? ఇంకేమైనా ఉన్నాయా? కొంతమంది మాయమంత్రాలు ఉంటే ఏం చేస్తారు? అబ్బో ఎంత ఎంత ఘనత పరుస్తారో కదా. ఇక్కడ మాయమంత్రాలు ఏం లేవు. ఏముంది? దైవభక్తి ఉంది అంతే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప గొప్ప లాభ సాధనం. సంతుష్టి సహితమైన దైవభక్తి. ఎలీషా భక్తి గలవాడు. దైవభక్తి నీ జీవితంలో ఈ భక్తిని అభ్యాసం చేసుకుంటే, ఈ భక్తిని సాధకం చేసుకుంటే ఒక దినాన ఏం చేస్తావు? చెప్పాలి. నిత్యరాజ్యంలో నీకు ఒక ఇల్లు. మూడోది చూస్తాం చూడండి. మూడోది దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు ఎందుకు కలగలేదు? హాని ఎవరి మధ్యన ఉన్నాడు? సింహముల మధ్య ఉన్నాడు. కానీ ఏ హాని వారికి ఏం చేయలేదు. ఏంటి కారణం? సింహములు ఎందుకు హాని చేయకుండా ఉన్నాయి? సింహం యొక్క లక్షణం ఏంటి? హాని చేయడం పోతాం. ఇంకా అవి ఎలా ఉన్నాయి? అవి ఎలా ఆహారం కొరకై నకనకలు ఆడుతాం. ఎంతో ఆకలితో ఉన్నాయి. కానీ దానియేలును ఏమి చేయలే. ఎందుకు చేయలేదు? ఆయన భక్తి గలవాడు. నీ జీవితంలో భక్తి కలిగి ఉంటే ఎవరు చేయరు. యోబును ఏం చేయలేకపోయింది సాతాను. ఎందుకు? యూదు దేశం ముందు యోబు ఎలా ఉన్నాడు? ఆయన భక్తి గలవాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఈ శ్రేష్టమైన సంగతులు ఇవి సాధకం చేసుకుంటూ ఒక దినాన నిన్ను ఇంకా ఆత్మీయంగా చూడాలంటే మనము గుహలో నుండి ఏం చేశారంటే ఆయనను పైకి గుహలో నుండి ఏం చేశారు? సమాధిలో నుండి ఒక దినాన్ని నువ్వు కూడా ఎలా లెగుస్తావు? పైకి. ఎప్పుడు? ఆ భక్తి ఉంటే. భక్తిలో లెగుతాడు. కానీ వాడు నిత్య నరకానికి పోవడానికి లెగుతాడు. అది కాదు. మన ఆత్మీయ జీవితము భక్తి కలిగిందిగా ఉండాలి. ఎలా ఉండాలా? మొదట భక్తి ఏం చేసింది? భక్తి గల జీవితము లేమి లేకుండా సమృద్ధి. రెండో భక్తి గల జీవితం ఏం చేసింది అమ్మా? ఒక నివాసము. మనకు నిత్య రాజ్యంలో ఏముంటుంది? మూడో భక్తి ఏం చేసింది అమ్మా? ఎవరు ఏం చేయలేదు, చేయరు. సాతాను కూడా నీకు హాని చేయరు. నాలుగవ చూసి మనం ప్రార్థన. ఇటువంటి భక్తి జీవితం మనకు అవసరం. నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18 21 వచ్చిన. నిర్గమాకాండం 18 అమ్మా. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండలు కానీ మనుషుల్ని ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిని గాను, 100 మందికి ఒకరిని గాను, 50 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను వారి మీద న్యాయాధిపతులను. దైవభక్తి ఏం చేసింది? వారిని ఏం చేసింది? న్యాయాధిపతులుగా చేసి. ఒక దినాన నేను కూడా లోకానికి తీర్పు తీర్చుడు కొరకాయి దేవుడు మనల్ని ఆయనతో కూడా ఏం చేస్తాడు? ఎక్కడ తెస్తాడు. ఎప్పుడు? దైవభక్తిలో
నువ్వు సాధకం కలిగి ఉంటే, దైవభక్తిని నువ్వు కలిగి ఉంటే చదువుతా ఉన్నావు. ఈ 4 సంగతులు ప్రాముఖ్యమైనవి. ప్రభువునందు ప్రేమించు వారలారా, మన జీవితంలో కూడా ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? దైవ భక్తి. దైవభక్తిలో నీకు నువ్వే అని మొదట ఎవరు చెప్పాం? ప్రవక్తల శిష్యులలో ఒకడు. ఏం కలిగి ఉన్నాడు? ఏమి లేవు ఆయనకు. ఏముంది? ఏమైనా ఉందా? డబ్బు ఉందా? బంగారం ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఏముంది ఆయన దగ్గర? అది ఉంచు నీ జీవితంలో, అది కలిగి ఉండు. ఒక దినాన నీ జీవితంలో సమృద్ధి. రెండవదిగా ఎవరిని చూచాం? 4:9 ఎలీషా. ఏముంది ఆయన దగ్గర? దైవ భక్తి. ఏముంది ఆయనకు? నివాసము. ఆ భక్తిని బట్టి. మూడవది ఎవరిని చూచాం? అమ్మా దానియేలు. ఏమైంది అమ్మా? ఏ హానియు. నాలుగవది ఎవరిని చూస్తూ ఉన్నాం? దైవభక్తి గల మనుషులు. ఎలా ఉన్నారు వారు? న్యాయాధిపతులుగా నీవు నేను ఆయనతో కూర్చుండి లోకానికి తీర్పు తీర్చుడి కొరకాయి ఆయన పక్షంగా లేదా ఆయనతో పాటు న్యాయాధిపతులుగా ఉంటాం. ఈ శ్రేష్టమైన సంగతులు కలిగి ఉండాలంటే మనము సాధకం చేయవలసిందేంటి? దైవ భక్తి. ఈ భక్తి కలిగి ఉండేటి కొరకాయి మనము కూడా ప్రార్థన చేసుకుని అలాగ ముందుకు సాగుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము సియోన్లో ప్రార్థన కూడుకుంది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రయాణాల కొరకు, వాతావరణం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మరి ఈ వారంలో మరి పత్తిపాడులో యవనస్తుల కూడికలు ఉన్నాయి. ఆ పత్తిపాడు యొక్క యవనస్తుల మీటింగ్ కొరకే ప్రార్థన చేయండి. తర్వాత ప్రభుదిన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. 27 నుండి మరలా ఆల్ ఇండియా యూత్ క్యాంప్ హెబ్రోన్లో ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని దాసుడు మరి జీరాజు గారు వర్తమానికులుగా వాడబడవలసి ఉంటుండగా ఇంకా ఎంతోమంది ఉంటారు. మరి వారి కొరకు, జీరాజు గారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతో ఎన్నో వేల మంది యవనస్తులు వస్తారు. మరి వారికి వసతి, తర్వాత భోజనం, నీటి సదుపాయం అన్నీ కూడా ఎవరు అంతమంది కలిసిన ఎవరు ఎటువంటి నష్టానికి గురి కాకుండా అక్కడంతా దైవికమైన క్రమం ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఈరోజు దేవుని కుమారి బిడ్డలు మరి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. 2 వారాలు అక్కడ ఉంటారు. వారి యొక్క ప్రయాణం కొరకై, అక్కడ గడిపే సమయం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రేపు శుభశ్రీకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. బిడ్డ ఎగ్జామ్ కొరకై ప్రార్థన చేయండి. భాగశ్రీ కూడా వివేక్ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. వివేక్ కొరకై కూడా మీ ప్రార్థనలు ఎడతాక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం వచ్చేది. భాగ్యశ్రీ కూడా రాబోయే దినాలలో ఎంటెక్ ఎగ్జామ్ ఉంది. దాని కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఎవరికండి? ఏం పేరండి? సోమమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. బేబీ గారి తల్లి గారు కంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ తగిన జ్ఞానం అనుగ్రహించబడినట్లుగా, చక్కగా జరిగినట్లుగా, మంచిగా చూపు కనబడినట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 23వ తారీఖు హెబ్రోన్లో గ్రేస్ వివాహం ఉంది. మరి దేవుని సేవకురాలు కూడా అక్కడికి వెళ్ళాలా. ఆ ప్రయాణం కొరకు అక్కడ వివాహం అంతా చక్కగా జరిగినట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి ఇచ్చారు. మా జీవితంలో ఏది ప్రాముఖ్యమో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉపదేశిస్తూ దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసి మేము సాధకము చేయవలసిన వారిగా ఉన్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టాడు ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన. కానీ ఆయన సాధకం చేసుకున్న ఆ దైవభక్తి వారి ఇంట సమృద్ధిని అనుగ్రహించింది.
లేము లేకుండా చేసింది. వారి ఏంట నెమ్మది ఉంది, సమాధానం ఉంది. దైవభక్తి కలిగినటువంటి జీవితం ద్వారానే ఇవన్నీ సాధ్యమైనాయి. నా జీవితంలో కూడా అటువంటి దైవభక్తి నేను కలిగి ఉన్నట్లుగా నన్ను కూడా సిద్ధపడి ఎవరికి వారు ఈ దైవభక్తి కలిగి ఉన్నట్టు కొరకే సాధకం చేసుకోవాలి. ఎందుకంటే అపవాది ఆ యొక్క భక్తి నుండి తప్పించుడి కొరకై, ఆ దైవభక్తి నుంచి మమ్మలను మరి తప్పించి నాశనము చేయటి కొరకై ఎన్నో పర్యాయములు మరిది పన్నాగాలు పన్నుతాం. అది దాని నుంచి విడిపించి భక్తి కలిగిన వాడిగా ఈ లోకాన్ని విడిచిపెట్టుడి కొరకై నన్ను సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తా ఉన్నాను. దైవభక్తి కలిగినటువంటి ఎలీషా, ఆయనకు వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ లాభం నా జీవితంలో ఇతరులు నన్ను చూసినప్పుడు దైవభక్తి కలిగిన వాడిని చెప్పుకుంటూ కొరకు, పలానా వారు అని కాకుండా, లేకపోతే పలానా సంగతులు అని కాకుండా, ఆయన దైవ సేవకుడు, దైవభక్తి కలిగిన వాడు అనేటువంటి ఆ యొక్క సాక్ష్యం నేను పొందుడి కొరకాయి నన్ను కూడా మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. వా దైవభక్తి కలిగినటువంటి దానియేలు సింహముల చేత ఏ హాని పొందలే. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించి కానదేశం నడిచిపోతూ ఉన్నారు. ఒక్కొక్క కూడా తన నాలుగు ఆడింది. అది నీ కృప. అయితే దానియేలు దైవభక్తి కలిగిన వాడు కాబట్టి సింహములు ఏ హాని చేయాలి. ఈ లోకంలో ఎన్నో సింహాలు ఉన్నాయి మమ్మల్ని నష్టపరచాలని, ఆత్మీయంగా శారీరకంగా. అయితే వాటి నుండి మమ్మల్ని విడిపించి తప్పించి భద్రపరచబడ్డ కొరకాయి ఆ దైవభక్తి. దానియేలు ఎటువంటి దైవభక్తి కలిగిన వాడు ఉన్నాడు, అటువంటి దైవభక్తి నేను కూడా కలిగి ఉండేది కొరకాయి నన్ను ఇలాగూ సంఘం అంతా వ్యక్తిగతంగా వారు ప్రార్థన చేసుకుంటూ ఈ భక్తిని కలిగి ముందుకు సాగుడు కొరకు, ఒక దినాన మంచి సాక్ష్యం పొందడి కొరకు ఆ దైవభక్తి కలిగినటువంటి వారు న్యాయాధిపతులుగా చేయబడ్డాడు. ఒక దినాన్ని నేను కూడా మీతో ఉండి లోకం మీద నేరస్థాపన చేయలేదు, న్యాయం తీర్చుడి కొరకు ఆ శ్రేష్టమైనటువంటి భాగ్యంలోనికి నేను వచ్చేటి కొరకు ఈ దినాల్లో దైవభక్తి కలిగిన వాడిగా నేను ముందుకు సాగుడు కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సోమవారం పరిచయం వరకు సహాయపడుతూ వచ్చారు. సోమవారంలో విత్తబడిన వాక్యాలను బట్టి మీ కొందరంలో ఆ యొక్క కూడికల కొరకు జరిగించబడిన పరిచర్య అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తాను. ప్రాముఖ్యంగా ఈ దినంలో ఈ ప్రార్థనా కూడికలలో సహాయపడుతూ వచ్చారు. మీ కొందనములు స్తోత్రంలో చెల్లిస్తాను. సోమవారంలో ఏదైతే ప్రార్థన విజ్ఞాపనలు చేయబడ్డాయో వాటి కొరకే విజ్ఞాపన చేస్తాను. సాయంత్రము మరి సియోన్లో ప్రార్థనా కూడి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి, రాకపోకలను తోడండి, వాతావరణాన్ని కోల్పరుస్తారండి. తర్వాత ప్రభా 22, 23 ప్రభా మరి ప్రతిపాడులో యవనస్తుల కొడుకుల్లో సహాయపడుతారండి. మీ యొక్క కృపను విస్తరింపజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. 22 సందీప్ ఇంటి ప్రతిష్ట కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి, క్షేమం అనుగ్రహిస్తారండి, కృపను విస్తరింపజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రం. 23 మరి హెబ్రోన్లో మరి గ్రేస్ యొక్క వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి సహాయపడుతారండి. భారత బంధువుల యొక్క బిడలు ప్రభా మీరే సహాయపడుతారండి. వాతావరణాన్ని కోల్పరుస్తూ సమస్త మేలుకరంగా ఉంచుతారండి. వారి సంతోషాన్ని పరిపూర్ణం చేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. సో అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా కంటే ఆపరేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటున్న సహాయపడుతారండి. చేసే సమయాలు నెమ్మదికరంగా దయచేస్తారండి. డాక్టర్కి తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. మంచి విజన్ చూపు పొందడానికి సహాయపడుతారండి. బిడ్డల విశ్వాసాన్ని కనపరిచి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా సబ్సిడీ కొరకు ప్రార్థన చేస్తాను. రేపు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిపోతుండగా సహాయపడుతారండి. తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో ఎంటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుండగా సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకు వివేక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. ప్రైవేట్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా మీ హస్తాలలో మీ కాపుదల బిడ్డ ఉండడానికి సహాయపడుతారండి. రక్షణ నుండి తొలగిపోక ముందుకు సాగడు కొరకై మీరే బిడ్డకు సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలు వారి కుటుంబాలు వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమవారం సియోను పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. తాళపాలెం గ్రామం కొరకు గ్రామ ప్రజల కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. వానబంధ సంఘాలు దైవ సేవకులు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకై ప్రార్థించినట్లుగా నన్ను కూడా సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకు. ఏదైతే ప్రార్థించడం మరిచినామో
దానికి రుణంత దీవెన ఆశీర్వాదం దయచేస్తామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.